నమస్తే. ఈ జనరేషన్‌లో డయాబెటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే మనం చాలా మందికి చూస్తూ ఉంటాం. మన ఇంటి పక్కలనో, మన ఇంటి చుట్టూనో, మన ఇంట్లోనే చాలా మందికి వచ్చుండొచ్చు. అయితే ఈ డయాబెటిస్ ఎందుకొస్తుంది? దీనికి గల కారణాలేంటి? అసలు పాటించవలసిన జాగ్రత్తలేంటి? తీసుకోవాల్సిన డైట్ ఏంటి? అనేది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కిరణ్ గంగా కన్సల్టెంట్, డయాబెటిస్ కన్సల్టెంట్ అండ్ కౌన్సిలర్, అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా. ఆయనతో అడిగి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి, విటమిన్ డి లోపిస్తే అసలు ఏం జరుగుతుంది? సో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్ అది. సో ఎస్పెషల్లీ అది ఆయిల్ సాల్యుబుల్ అనమాట. ప్లస్ నిల్వ ఉంటుంది. సో ఏ రోజుకి ఆ రోజు తీసుకుండటమే కాకుండా మనం ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు అది నిల్వలు కూడా ఉంటుంది. బట్ అది లోపించినప్పుడు అనేక సమస్యలు, రక్తహీనత కానించి, థైరాయిడ్ సమస్య కానించి, ఎముకలు బలం తగ్గడం కానించి, డయాబెటీస్ రావటం, డిస్లిపిడిమియా, సో ఇలాగ అనేక వెయిట్ పెరగటం, ఒబేసిటీ, చాలా దానివల్ల మనకు దుష్ఫలితాలు అనమాట. సో వైటమిన్ డి అనేది కనీసం మనం టెస్ట్ చేసినప్పుడు ల్యాబ్లో 25 పైగా 30 పైగా ఉంటే మంచిది. జనరల్గా బాగున్న వాళ్ళల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ లేని వాళ్ళలో 30-40 ఆ రేంజెస్ ఉంటుంది. అలాగని మరి అది ఎక్కువ ఉండకూడదు. 60, 70, 80 కంటే ఎక్కువ ఉండకూడదు. సో 100 దాటితే మళ్ళీ అది టాక్సిసిటీ అని కూడా అంటాం. సో ఇటీవల కొంతమంది స్వతహాగా దాన్ని కొనుక్కొని వేసేసుకొని, లేదా ఎలా వేసుకోవాలన్నా తెలియక ఎక్కువ వేసేసుకొని వైటమిన్ డి టాక్సిసిటీ లెవెల్స్కి వెళ్ళిన ఒకరిద్దరు సంఖ్యలు కూడా మనం గుర్తించున్నాం పేషెంట్స్లో. సో అలాగని చెప్పి అది మరీ తక్కువ, అంటే 10 కంటే తక్కువ, 20 కంటే తక్కువ ఉంటే కూడా మరీ అది చాలా సివియర్ డెఫిషియన్సీ. కాబట్టి అవసరం ఉంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి, తర్వాత వీక్లీ వన్స్, ఆ తర్వాత మంత్లీ వన్స్, ఆ తర్వాత ఆల్టర్నేట్ మంత్స్ వాళ్ళకి అవసరమైన మోతాదుల్లో మనం ఇచ్చి కరెక్షన్ చేసుకొని, ఒకవేళ డయాబెటీస్ పేషెంట్ అయితే డయాబెటీస్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవటం, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో థైరాయిడ్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవటం, తర్వాత ఒకవేళ బీపీ ఉన్నట్లయితే బీపీని కూడా కంట్రోల్ చేసుకోవటం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవటం, లేదా ఫ్యాటీ లివర్ అని కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఒకవేళ ఎంత బరువు తగ్గితే ఎటువంటి డైట్ పాటించి, ఎవరు ఫాస్టింగ్ చేయొచ్చు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరు చేయొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని మెడిసిన్స్ ఎంతవరకు అవసరం, జీవనశైలి ఎంతవరకు అవసరం, జీవనశైలిలో ఆహార విధాన మార్పులు ఎంత, శారీరక శ్రమ మార్పులు ఎంత, సో ఇండోర్లోనే పని చేసుకుంటున్న వాళ్ళు ఎలాగ అవుట్డోర్లో ఉండాలి, సో సాటర్డే సండే హాలిడే వచ్చినప్పుడు ఎంతవరకు వీళ్ళు యాక్టివ్ హాలిడేయింగ్ చేయాలి, సో ఇంట్లోనే కాకుండా నెట్ఫ్లిక్స్లో కూర్చొని సినిమాలు చూడటం, యూట్యూబ్లో సినిమాలు చూడటం, ఏదో వాటెవర్ కాకుండా బయటికి ఎలా వెళ్ళాలి, అది గుడి కావచ్చు, లేదా పార్కు కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. సో ఇవన్నీ మనం ఎంకరేజ్ చేసుకుంటూ మొత్తానికి పేషెంట్స్ ఆరోగ్యంగా, సంతోషంగా, క్షేమంగా, వాళ్ళ ఆయుష్ ఆరోగ్యంగా బాగుండాలనే విధంగా మనం ట్రై చేస్తూ సహకరిస్తూ ముందుకెళ్తూ ఉంటాం. అంటే మనం ప్రస్తుతం చూస్తున్నాం, కొంతమంది ఎక్కువ విటమిన్ డి సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళకొచ్చే సమస్యలు ఏముంటాయి? అంటే జనరల్గా డాక్టర్స్ టచ్లో ఉంటారు కాబట్టి మరీ ఎక్కువైపోయి దానివల్ల సమస్యల వరకు మనము గుర్తించడం వెరీ రేర్ అనమాట. అంటే వైటమిన్ డి మరీ ఎక్కువైందంటే అది కిడ్నీస్కి కూడా డేంజర్ అవుతుంది. సో కాల్షియం వేరియేషన్స్ వస్తాయి, లేదా ముఖ్యంగా కిడ్నీ మీద లోడ్ పడుతుంది అనేది మనం భావిస్తాం అన్నమాట. సో ఎవరన్నా చాలా సందర్భాలలో ఏమవుతుందంటే యూఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎవరో వస్తున్నారని చెప్పి డబ్బాలు తీసుకురావటం, ఇంకా అవి తెలుసో తెలియకో ఉన్నాయి కదా, ఎక్స్పైరీకి దగ్గరికి వచ్చేసాయి కదా అని చెప్పేసి 1-2 ఎక్స్ట్రా వేసుకోవటాలు, ఇలాంటివి కూడా గుర్తించున్నాం. అందుకే నేను చాలామందికి నా పేషెంట్స్లో బయట నుంచి ఈ విటమిన్ సప్లిమెంట్స్ కానీ ఫుడ్ సప్లిమెంట్స్ వద్దు అని గట్టిగా చెప్తూ ఉంటా. మీరు మీ డాక్టరు ఎంత మోతాదులో మీకు సలహా ఇచ్చారో వారిని కనుక్కొని తీసుకోవటమే క్షేమం. ఈ అడ్వర్టైజ్మెంట్స్ని చూసి ఇటీవల, మీకు ఇదివరకు లేదండి, జస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి, ముఖ్యంగా కోవిడ్ తర్వాత నుంచి పేషెంట్స్ సొంతంగా నెట్లో ఇటువంటివన్నీ చూడటం, ఏదో జరిగిపోతుందని భయపడిపోయి ఆందోళనకు గురైపోయి వాళ్ళే కరెక్షన్ చేసుకోవాలనేసి ఆన్లైన్లో ఆర్డర్ చేయటాలు, ఇటువంటివన్నీ అలాగే ఎక్కువైనాయి. సో ఈవెన్ మీరు టెస్టింగ్ కూడా చూడండి, ఒకప్పుడు ఏ టెస్ట్ చేయాలన్నా కూడా డాక్టర్ రాసి ఇచ్చేవారు, చేసుకునేవారు. ఇప్పుడు ఈ ఆన్లైన్లో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎక్కువైపోయి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు 1-2 సార్లు టెస్టులు చేసుకోవటాలు, వాటిల్లో ఏదైనా కొంచెం వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పి చూసుకొని, అవగాహన ఉండటం మంచిదండి. ఇన్ఫర్మేషన్ ఈజ్ గుడ్, బట్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోయి భయాందోళనకు గురైపోయి ఏమైపోతుందో అనేసి
ఓవర్ కరెక్షన్ చేయటం వల్ల ఈ టాక్సిసిటీకి గురయ్యే ప్రమాదాలు ఉంటాయి అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం విటమిన్ డి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి విటమిన్ డి న్యాచురల్గా అంటే ఇప్పుడు మీరు మెడిసిన్స్ గురించి చెప్పారు, ఇప్పుడు న్యాచురల్గా రావాలి అంటే ఎలా ఎలా ప్రయత్నించాలి? యాక్చువల్గా మనకి ఎప్పుడూ కూడా న్యాచురల్గానే లభించేదండి. ముఖ్యంగా భారతీయులకి వైటమిన్ డి న్యాచురల్గానే ఉండేది. అయినా వైటమిన్ డి అనే టాపిక్ జనాలకి ఎప్పుడు వచ్చింది? మహా అంటే 5, 7, 8 ఇయర్స్. అంతకుముందు వైటమిన్ డి గురించి ఎవరు డిస్కషన్ కూడా చేయలేదు. సో మనకు ముఖ్యంగా ఇండియాలో లాస్ట్ 20 ఇయర్స్లో ఐటీ జాబ్స్, మార్నింగ్ వెళితే ఈవినింగ్ వరకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కేవలం ఆఫీస్లోనే కూర్చోవటం, ఆఫీస్లో బయలుదేరిన మళ్ళీ కారులో కూర్చొని కింద లిఫ్ట్లో సెల్లార్లో, మళ్ళీ అపార్ట్మెంట్లో సెల్లార్కి వచ్చి కార్ పార్క్ చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళటం. సో ఆల్మోస్ట్ ఇలాగైపోయింది అనమాట. సో సన్ ఎక్స్పోజర్ అనేది చాలా మినిమం అయిపోయింది. ఇంకొందరు సన్ లేకపోతే ట్యానింగ్ అవుతుంది అని చెప్పి ఎండలోకి పోకుండా దాక్కోవటం, దానికి తోడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ కొన్ని. ఒకవేళ ఎండకు వెళ్ళినా ఓవర్గా స్కిన్ సన్ స్క్రీన్ పూసేసుకొని వెళ్ళటం. సో ఇవన్నీ అగెయిన్స్ట్ నేచర్ అమ్మా, ప్రకృతికి విరుద్ధమైన పనులు చేస్తున్నాం మనం. సరే, ఇలా చేసి మనం ఏం సాధించాం? మేము చూసేది మాత్రం ఏం సాధించారని మీరు అడిగితే పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు కానీ తక్కువ ఎక్కడ అయ్యారు అంటున్నా. ఇప్పుడు సిటీలో ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఖాళీగా ఉన్న డాక్టర్స్ నాకు చెప్పండి. అందరూ బిజీనే. బెస్ట్ డాక్టర్స్ బిజీగానే ఉన్నారు, యావరేజ్ డాక్టర్స్ బిజీగానే ఉన్నారు, ఓవరాల్గా అందరూ డాక్టర్స్ బిజీగానే ఉన్నారు. మరి పేషెంట్స్ సొంతంగా ఇన్ని విషయాలు తెలుసుకొని మరి ఎంత మాత్రం అప్రమత్తం అయ్యి ఆరోగ్యవంతులు అయ్యారు అనేది నేను ప్రశ్న అన్నమాట. బాధేస్తుంది చిన్న వయసులో వారికి ఇటువంటి సమస్యలు చూస్తున్నప్పుడు. ఒక డాక్టర్ అయినంత మాత్రాన అందరికీ మాత్రలు రాయటం సరదా ఏం కాదండి. కొన్ని మాత్రలు గతంలో మేము 60-70 వయసులో రాయాల్సిన వారికి మాత్రలు ఇవాళ రేపు 30-40 వయసులో రాస్తున్నామంటే చేయి రాదు కొన్ని సందర్భాలలో. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే కరెక్ట్గా పాటించినప్పుడు ఇవన్నీ కరెక్షన్ చేయగలిగిన ఫ్యాక్టర్స్, కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ అనమాట. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని. దే ఆర్ నాట్ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, దే ఆర్ మాడిఫైయబుల్. సో కాబట్టి ఫ్రెష్ వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవటం, సన్ ఎక్స్పోజర్ ముఖ్యంగా. యాక్చువల్గా మనకు కావాల్సింది మధ్యాహ్నం సన్ ఎక్స్పోజర్. మనం ఏదైతే మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ అర్ధగంట సేపు ఎండ తగిలింది, వైటమిన్ డి వచ్చేసింది అనుకుంటాం. బట్ అది స్లాంటింగ్ రేస్. మనకు కావాల్సింది మంచి ఎండ. అంటే ఇప్పుడు మీరు అనేది మాకు తెలిసింది ఏంటంటే 10 లోపల ఎండ వచ్చేది, దాని ద్వారా మనకి డి విటమిన్ వస్తుంది. పెద్ద లాభం ఉండదు. మీకు డి విటమిన్ కావాలంటే 11-12 మధ్యాహ్నంలో ఎండ తగలాలి మనకి. ఇప్పుడు చూసామో మన ఊర్లలో మధ్యాహ్నం పూట పొలాల్లో వంగి పనిచేస్తూ ఉంటారు చూడండి. వెనకాలంతా కూడా ఓపెన్ ఉంటుంది. ఎవరికి ఆడవాళ్ళు, మగవాళ్ళు అయితే ఎలాగో ఓపెనే. అంత ఎక్స్పోజర్ ఉన్నప్పుడే ఆ ఎండ అనేది మనకి వైటమిన్ డికి కావాల్సినంత ఇవ్వగలుగుతుంది.